నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా నడిచేటువంటి గ్రహ సంచారం ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకు అని అంటే డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన మారిన తర్వాత చాలా రాశుల వాళ్ళకి రాజయోగం పట్టడం, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి, మరికొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమంగా కనపడడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదే కాకుండా ముఖ్యమైన గ్రహాల్లో రవి, కుజులు వీళ్ళు కూడా డిసెంబర్ మాసంలో ట్రాన్సిట్ అయ్యారండి. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ఆల్రెడీ ట్రాన్సిట్ అయ్యింది. అయితే 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించారు. శుక్రుడు అనేటువంటి ఆయన డిసెంబర్ 20వ తారీఖున ఆయన కూడా వృశ్చికంలోంచి ధనస్సులోకి ప్రవేశించడం జరిగింది. మిగతా గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా ఉన్నా ఈ రవి శుక్రుల యొక్క ట్రాన్సిట్ వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి జరుగుతుందండి. బికాజ్ రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తారు. ప్రతి మాసం రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతారు కాబట్టి ఈసారి రాజయోగం పట్టేటువంటి రాశులు ఏంటి అనేటువంటిది చూసే ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటి దాన్ని ఒకసారి మనం కూలంకషంగా చూద్దామండి. యథావిధిగానే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మారిన తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ధనస్సు రాశిలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు 17 తరువాత నుంచి 3 కనబడతాయి. 20 తరువాత శుక్రుడితో కలిపి 3 కనబడుతూ ఉంటాయి. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం కనబడుతూ ఉంటుంది. మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ గ్రహ సంచారం ఆధారంగా మీ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక మరి తులారాశి వాళ్ళకి 15 రోజుల్లో ఏ విధంగా కనబడబోతుందో మనం చూస్తే కనుక తులారాశి వాళ్ళకి అఖండమైనటువంటి అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతోంది అని చెప్పొచ్చండి. ఎందుకు ఈ మాట అన్నానంటే అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ 8 ప్లానెట్స్ మీకు రాజయోగాన్ని ఇస్తూ ఉన్నాయి, యోగిస్తూ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటూ వెళ్దామండి. లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు తులారాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 3వ స్థానంలో యోగిస్తున్నారు. దీనివల్ల మంచి ఆరోగ్యము అనేటువంటిది వస్తుంది. ఇంతకు ముందు మీద మీ యొక్క ఆలోచన విధానం అనేటువంటిది మారుతుంది. మీ లైఫ్లో ఉండేటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దుకోవడం, మీ వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకోవడానికి, ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి ముందడుగు వేయడం కానీ, ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదలతో పంతంతో ముందుకు వెళ్ళడం కానీ చాలా అద్భుతంగా కనబడతాయండి. లగ్నాధిపతి శుక్రుడు బాగున్నారు అంటే దీని అర్థం ఏంటి? సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో కానీ మంచి రాణింపు కనబడుతుంది. వ్యాపారస్తులకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకు? 2వ స్థానంలో బుధుడు అనుకూలిస్తూ ఉన్నారు. మీకు బుధుడు ఎవరు అంటే 9th and 12th లార్డ్, భాగ్య వ్యయాధిపతి. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా మంచి విద్య, ఆరోగ్యము, డబ్బు, ఫ్యామిలీ టైం అన్నీ కూడా బాగుంటాయి. ఇంతకు ముందులా కాదు, మీకు గురు బలం కూడా పెరిగింది. మనం మాట్లాడుకుంటూ వెళ్తే కనుక బుధుడు ఎప్పుడైతే బాగున్నారో వ్యాపారంలో మంచి విజయాలు చూడడం కానీ, విద్యలో మంచి రాణింపు అనేటువంటిది కనబడడం కానీ, మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ సంపాదించాలి అనే మీ తెలివితేటలన్నీ కూడా మంచి విజయానికి సంబంధించిన అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడం కానీ కనబడతాయి. 3వ స్థానంలో మీకు అపారమైనటువంటి రాజయోగం అండి. రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి. అంటే రాజయోగము ఏ విధంగా పట్టింది మనం చూస్తే కనుక రవి అనేటువంటి ఆయన మీకు ఎప్పుడూ కూడా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి యోగాన్ని కలగజేస్తూ ఉంటారు. లాభాధిపతి, గొప్ప గొప్ప పవర్ఫుల్ పీపుల్తో మీకు పరిచయాలు ఏర్పడడం కానీ, లేకపోతే వాళ్ళ వల్ల లాభాలు పొందడం కానీ, మీకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ వల్ల వాళ్ళు ఇచ్చే సలహాల వల్ల కానీ, మోరల్ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మీకు చాలా బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి తప్పకుండా పదవీ యోగం పడుతుంది. తులారాశి వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి యోగం మళ్ళీ మళ్ళీ పట్టకపోవచ్చండి నాకు తెలిసి. సో రవి, కుజులు ఇద్దరు కూడా అనుకూలిస్తున్నారంటే అగ్రెసివ్ ప్లానెట్స్ అనమాట. సో అంటే మీ జీవితంలో గ్రోత్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా వెళ్ళబోతుంది. మీ చుట్టుపక్కల ఉండేటువంటి కొలీగ్స్తో కానీ, సిబ్లింగ్స్తో కానీ మంచి బాండింగ్ ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. కుజుడు ఎప్పుడైతే బాగున్నారో దీనివల్ల ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చేటువంటి యోగం కానీ, ఆర్థికంగా బాగా ఎదగడం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బు సంపాదించడం కానీ, భూమికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా విజయవంతంగా పూర్తవడం కానీ, కోర్టు పరమైన సమస్యల్లో విజయాలు చూడడం కానీ, ఆర్ కుజుడు ఇండికేట్స్ ఎప్పుడు కూడా కలహాలు, తగాదాలు ఇవన్నీ కూడా అండి. అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మీకే విన్నింగ్ ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు 3వ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందో మనం స్టార్టింగే చెప్పుకున్నామండి. ఇదే కాకుండా పంచమంలో రాహు అనేటువంటి ఆయన మాత్రం బాగాలేదు. ప్రేమ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా సంతానము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? పంచమ స్థానం సంతాన స్థానం. దీనివల్ల పిల్లలకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఒడిదుడుకులు కానీ, డిస్ట్రాక్షన్స్ కానీ, ఇద్దరి మధ్యలోకి 3వ వ్యక్తి రావడం కానీ,
ఇలాంటివి కనబడతాయి. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ నడవడికను కూడా సరి చేసుకోవాలి. ఇందాక లగ్నాధిపతి శుక్రుడు బాగున్నారని కాదండి, ఈ ప్రధానమైన రాహు అనేటువంటి ఆయన బాలేదు కాబట్టి అలవాట్లు వ్యసనాలు ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి. షష్ఠ స్థానంలో శని అనేటువంటి ఆయన బాగున్నారు, మంచి అవకాశాలు వస్తాయి. శత్రు బాధల నుంచి బయటికి రావడానికి మీరు చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. అప్పుల బాధ నుంచి బయటికి రావడానికి మీరు చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. హెల్త్ ఇష్యూస్ నుంచి బయటికి రావడానికి, మీ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవడానికి మీరు చేసే ప్రయత్నం కష్టం తప్పకుండా మీకు అనుకూలిస్తాయి. చాలా బాగుంటుంది. అయితే ఒక ఇబ్బంది ఏంటి అంటే, ఎవరైతే ఈ వాతానికి సంబంధించిన ఆర్థరైటిస్ కానీ, పెరాలసిస్ కానీ, కిడ్నీ సంబంధించినవి, డయాబెటీస్ సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చండి. ఆ ఒక్క విషయం జాగ్రత్త పడండి. అయితే భాగ్యస్థానంలో గురువు అనేటువంటి ఆయన వక్రించి యోగిస్తున్నారు. డబ్బు విపరీతంగా రావడం మీకు స్టార్ట్ అవుతుంది. చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. తర్వాత గౌరవ మర్యాదలు పునర్వైభవాన్ని చూసేటువంటి యోగం పడుతుంది. గురుబలం బాగుంది అంటే లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది కలిసి వస్తుందండి. మంచి ఆధ్యాత్మికత, దాన ధర్మాలు చేయడం కానీ, పుణ్య కార్యక్రమాలు చేయడం కానీ, దైవ దర్శనాలు చేసుకోవడం కానీ, 10 మందికి సహాయం చేసేటువంటి స్థాయికి ఎదగడం కానీ, ఆరు లేకపోతే వ్యాపారంలో విజయాలు చూడడం కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లోనూ కూడా మంచి విజయాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. లాభంలో కేతు అనేటువంటి ఆయన కూడా అనుకూలిస్తున్నారండి. దీనివల్ల మీ చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్రెండ్స్ వల్ల కానీ, సర్కిల్ వల్ల కానీ, సొసైటీలో కానీ కొంచెం మంచి పేరు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అని చెప్పొచ్చు. ఓవరాల్గా తులారాశి వాళ్ళకి అవుట్ ఆఫ్ 9 ప్లానెట్స్ 8 ప్లానెట్స్ దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. మీ ప్రయత్న లోపం లేకుండా, కాన్ఫిడెన్స్ ఎక్కడా కూడా తగ్గకుండా, ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేసుకుంటూ వెళ్ళండి. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మానకుండా ఆరాధన చేయండి. అద్భుతమైన శుభ విజయాలు కనబడుతూ ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏ ఆస్పెక్ట్ అయినా ఇంకా చెప్తే బాగుంటుందని మీకు అనిపించినా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సో చూసారు కదండి, మీ యొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ 15 రోజుల్లో కనబడుతుంది అనేటువంటిది. ఇది మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్లో ఇంకా కూలంకషంగా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతారు, లేకపోతే జాబ్ ఎప్పుడు వస్తుంది, అదృష్టం టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్లో కనబడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.